Hi dear students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, మా వద్ద 15 బేసిక్ పుస్తకాలు 15 బేసిక్ బుక్స్ ఇప్పుడు కేవలం 1500 రూపాయలు. ఈ 15 బేసిక్ పుస్తకాల వల్ల లాభం ఏంటి అంటే, ఏమీ రానివారు ఇంగ్లీష్లో ఇప్పుడిప్పుడే మాకేం తెలియదు సార్, ఇప్పుడు పూర్తిగా మేము ఇంగ్లీష్లో రాయడం చదవడం పూర్తి స్థాయిలో నేర్చుకోవాలి అనుకునే వారికి ఈ పుస్తకాలు చాలా హెల్ప్ అవుతాయి. ఈ 15 బుక్స్ ప్యాక్ మాకు కావాలి సార్, ఈ 15 బేసిక్ పుస్తకాల ప్యాక్ మాకు కావాలి అనుకునేవారు వెంటనే కాల్ లేదా వాట్సాప్ చేయండి. మా సెల్ నంబర్ మరియు వాట్సాప్ నంబర్ 9390495239. ఇప్పుడు దయచేసి విద్యార్థులు బుక్ నంబర్ 3 తెలుగు టు ఇంగ్లీష్లో వ్రాయటం ఎలా 104 పేజీలు కలిగినటువంటి ఈ బుక్ నంబర్ 3 మీ చేతిలో ఉంచుకోండి. నిదానంగా నేను చెప్తున్న విధంగా క్లియర్గా అర్థం చేసుకుంటూ ఈ వీడియోను చూస్తూ ముందుకు సాగండి. బుక్ నెంబర్ 3 పేజ్ నెంబర్ 6 ఓపెన్ చేసుకోండి. పేజ్ నెంబర్ 6. ఇప్పుడు మొత్తం ఈ వీడియోలో ఈ పేజ్ నెంబర్ 6 గురించి మొత్తం నేర్చుకుందాం. ఓకే మై డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు ఈకు సంబంధించినటువంటి పెద్ద ఈకు సంబంధించినటువంటి పదాలను తెలుగులో అలాగే ఇంగ్లీష్లో ఏ విధంగా రాయాలో నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. తీపి రాయండమ్మా, తీపి. తీపి తెలుగులో రాయండి, అలాగే ఇంగ్లీష్లో రాయండి. తీపి తెలుగులో తీ పి తీపి గుడి దీర్ఘం, తాకు గుడి దీర్ఘం ఇస్తే తీ అవుతుంది. పి తీపి, తీపి. మా ఎవరు రాస్తున్నారు? అది ఇలా రాయకూడదమ్మా, ఎవరైనా కానీ రిమూవ్ చేసేస్తాం చూడండి. దయచేసి ఎవరు రాయకండి, ఇలాగా డిస్టర్బ్ అవుతుంది. తీపి ఇంగ్లీష్లో తీ అంటే THEE తీ, THEE తీ. పి అంటే PI తీపి, తీపి. THEEPI తీపి, తీపి. THEEPI తీపి, తీపి. THEEPI తీపి. నెక్స్ట్ దీప, 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 దీప. తెలుగులో దీ దాకు గుడి దీర్ఘం ఇస్తే దీ ప, ప, దీప. తెలుగులో ఇది దీప. దీన్ని ఇంగ్లీష్లో దీప అంటే జనరల్గా DEEPA రాస్తారు. లేదు సార్ నేను ఇలా రాస్తాననే వాళ్ళు కామన్గా దీప అంటే ఇలా రాయొచ్చు, దీ కాబట్టి DH రాసిన సార్ అని అనొచ్చు. కానీ దీప అనేటువంటి ఈ స్పెల్లింగు, ఈ పేరు మనకు DEEPA రాస్తేనే బాగుంటుంది. అందుకే మీరు గమనించండి, దీపావళి అని ఉందనుకో,
దీపావళి. దీన్ని మామూలుగా DEEPAVALI రాస్తారు. మీరు ఎప్పుడైనా గమనించండి. మామూలుగా ది ఉంది కదా అని DHEE ఎవరు రాయరు జనరల్గా. రాస్తే తప్ప సార్ అంటే పెద్ద ఇష్యూ ఏం కాదు, బట్ DEE రాయండి, చాలా బాగుంటుంది. అది విద్యార్థులు గమనించగలరు. దీప, DEEPA, దీప. నెక్స్ట్ తీగ, 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 తీగ. తెలుగులో తీగ, 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 తీగ. దీన్ని ఇంగ్లీష్లో తీగ. తీ అంటే THEE, తీగ. THEE, తీగ, GA, తీగ. THEEGA, తీగ, తీగ. THEEGA, తీగ. ఇంగ్లీష్లో THEEGA, తీగ. లేదు సార్ నేను TEE రాస్తాను తప్ప అని అడగొచ్చు. కామన్గా టీ అవుతుంది ఇది, అప్పుడు టీగా అవుతుంది. టీగా, తేనె టీగా అంటారు కదా, అప్పుడు వస్తుంది, టీగా అవుతుంది. కాబట్టి TH రాయండి, చాలా బాగుంటుంది. ఓకే, అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ పోవాలి మనం. నెక్స్ట్ ఇంకొక పదము దీవి, దీవి, దీవి. దీవి తెలుగులో దీ, దాకు గుడి దీర్ఘం ఇస్తే దీవి, దీవి, దీవి. దీన్ని ఇంగ్లీష్లో దీవి. మామూలుగా DHEE దీ అని రాసి VI దీవి, దీవి. లేదు సార్ నేను చిన్నగా రాస్తాను అనేవాళ్ళు DEEVI రాసిన తప్పేం లేదు, DV దీవి అవుతుంది అంతే. దీవి, DHEEVI, దీవి, దీవి. అలాగే ఇంకొక పదము నీలి, 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 నీలి. తెలుగులో నీలి. దీన్ని ఇంగ్లీష్లో నీలి అంటే NEE, నీ లి, LI, లి, నీలి, నీలి, NEELI, నీలి, నీలి, NEELI, నీలి. నీడ, 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 నీడ. తెలుగులో చూడండి నీ, నాకు గుడి దీర్ఘము డ, నీడ. తెలుగులో నీడ. దీన్నే ఇంగ్లీష్లో నీ అంటే NEE, నీ డా, DA, డా, నీడా, NEEDA, నీడా, నీడా, NEEDA, నీడా. నెక్స్ట్ బీరా,
బీరా బీరా బీరా. తెలుగులో బీ బాకు గుడి దీర్ఘం ఇస్తే బీ రా బీరా బీరా. ఇంగ్లీష్లో బి అంటే బి డబల్ ఈ బీ రా ఆర్ఏ రా బీరా. బి డబల్ ఈ ఆర్ఏ బీరా బి డబల్ ఈ ఆర్ఏ బీరా బి డబల్ ఈ ఆర్ఏ బీరా బి డబల్ ఈ ఆర్ఏ బీరా. తీటా 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 తీటా. తెలుగులో తీటా 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 తీటా. దీన్ని ఇంగ్లీష్లో టిహెచ్ఈఈ తీటా టిఏటా తీటా టిహెచ్ఈఈటిఏ తీటా టిహెచ్ఈఈటిఏ తీటా. నెక్స్ట్ కీలు 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 కీలు. తెలుగులో కీలు 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 కీలు. కేడబల్ఈఎల్యు కీలు కేడబల్ఈఎల్యు కీలు కేడబల్ఈఎల్యు కీలు. నెక్స్ట్ ఇంకొకటి లీలా 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 లీలా. తెలుగులో లీలా 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 లీలా. ఇంగ్లీష్లో లీ అంటే ఎల్డబల్ఈ లా ఎల్ఏలా లీలా లీలా ఎల్ఏలా లీ ఎల్ఈఈ ఎల్ఏ లీలా లీలా ఎల్ఈఈ ఎల్ఏ లీలా. నెక్స్ట్ వీరా వీరా వీరా. తెలుగులో వీరా వీ వాకు గుడి దీర్ఘం వీరా 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 వీరా. ఇంగ్లీష్లో వి డబల్ ఈ వీ రా రా వీరా ఆర్ఏ వి డబల్ ఈ ఆర్ఏ వీరా వీరా. చీర 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 చీర. తెలుగులో చీర 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 చీర. చీ సిహెచ్ఈఈ చీ రా ఆర్ఏ రా చీరా సిహెచ్ డబల్ ఈ ఆర్ఏ చీరా సిహెచ్ డబల్ ఈ ఆర్ఏ చీరా. నెక్స్ట్ చీడ చీడ చీడ.
తెలుగులో చీడ 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 చీడ. ఇంగ్లీష్లో చీ CHEE చీ డా డిఏ డా చీడా CHEE చీడా CHEEDA చీడా. బీద 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 తెలుగులో బీద బీద బీద. బీద దీన్ని ఇంగ్లీష్లో బిఈ బి దా డిఏ లేదా BEEDHA రాసినా పెద్ద తప్పేం కాదు, చాలు. ఇంకా BEDA రాసినా చాలు. లేదు బి దా రాస్తా సార్ అంటే DHA రాయండి, తప్పులేదు, ఎట్లయినా రాయొచ్చు. బీదా BEDHA రాయొచ్చు, DA రాయొచ్చు అండి. నెక్స్ట్ నీది నీది తెలుగులో నీది నీ నాకు గుడి దీర్ఘం ఇస్తే నీ ది నీది నీది. నీది ఇంగ్లీష్లో NEEDI నీది. లేదు సార్ నేను NEEDHA రాస్తానన్నా తప్పేం లేదు. DH రాయొచ్చు, DI రాయొచ్చు, డైరెక్ట్గా రాయొచ్చు, ఇండైరెక్ట్గా రాయొచ్చు, ఏం కాదు. నీది NEEDI లేదా DHI, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ సీత 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 సీత. ఇంగ్లీష్లో SEE రాసి తా దగ్గర TA చాలా మటుకు రాస్తారు. సీత SEETA. కొంతమంది SEETHA ఇలా కూడా రాస్తారు. హెచ్చు రాయొచ్చు, రాయకపోవచ్చు, ఏం తప్పులేదు. సీత SEETHA రాసినా ఓకే, SEETA రాసినా ఓకే, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ పీట 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 పీట. తెలుగులో పాకు గుడి దీర్ఘము పీట పీట. పీట తెలుగులో పీట, ఇంగ్లీష్లో PEETA పీట PEETA పీట PEETA పీట PEETA పీట. నెక్స్ట్ జోడి జీడి రాయండి, జీడి 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 తెలుగులో చూడండి, జీ జాకు గుడి దీర్ఘం ఇస్తే జీ డి జీడి జీడి. దీన్నే ఇంగ్లీష్తో రాయమంటే జీ JEE జీ డి డిఐ జీడి JEEDI జీడి. వీణ నెక్స్ట్ ఇంకొక పదము వీణ రాయండమ్మా, వీణ
వీణ, వీణ తెలుగులో వీణ, వీణ. ఇంగ్లీష్లో వీ విడబల్ఈ వీణ, ఎన్ఏ వీణ, 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 విడబల్ఈఎన్ఏ వీణ. కానీ, కానీ, కానీ తెలుగులో కానీ, 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 కానీ. ఇంగ్లీష్లో కా, కేఏ కా, నీ ఎన్డబ్ల్ఈ కానీ, కానీ కేఏ కా, కేఏ కా, నీ ఎన్డబ్ల్ఈ కానీ. గీత తెలుగులో రాయండి, గీత, గీత తెలుగులో గీత, 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 గీత. దీన్ని ఇంగ్లీష్లో గీ, జీ, ఈ, గీత, టీఏ రాయొచ్చు, టీహెచ్ఏ రాయొచ్చు, తప్పులేదు. జీఈ టీహెచ్ఏ, మామూలుగా జీఈ టీఏ రాసేస్తారు కామన్గా, కానీ టీహెచ్ఏనే పెడితే బాగుంటుందండి. ఈ స్పెల్లింగ్లో జీఈ టీహెచ్ఏ అంటేనే బాగుంటుంది, గీత. మామూలుగా సీతకి ఎస్ఈఈ టీఏ రాయండి. చాలామంది పొరపాటు అవుతూ ఉంటారు. సార్ సీత కామన్గా ఎస్ఈఈ టీఏ ఇలా రాస్తే బాగుంటుంది, హెచ్ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ గీతకేమో జీఈఈటీహెచ్ఏ పెడితే బాగుంటుంది. అర్థమైంది ఫ్రెండ్స్? ఇది కొంచెం తేడా ఉంటుంది, చూసుకోండి. మీరు ఎలా రాసినా తప్పేం లేదు, కానీ సీతకి ఎస్ఈఈటీఏ రాస్తారు చాలామంది, గీతకేమో జీఈటీహెచ్ఏ రాస్తారు. ఇది తేడా ఉంది, కొంచెం గమనించండి. నెక్స్ట్ పీపా, 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 పీపా తెలుగులో చూడండి, పీ పా, పీపా, పీపా తెలుగులో, ఇంగ్లీష్లో. ఇప్పుడు ఇంగ్లీష్లో పీపా, పీ, పీడబ్ల్ఈ పీ, పా, పిఏ పా, పీడబ్ల్ఈ పిఏ, పీపా, పీపా, అది పీడబ్ల్ఈ పిఏ, పీపా. నెక్స్ట్ బాకీ, బాకీ తెలుగులో వినండి, బాకీ, బాకీ, బాకు దీర్ఘము, కీ కాకు గుడి దీర్ఘము, బాకీ, బాకీ. దీన్ని ఇంగ్లీష్లో రాసేయడానికి బాకీ, బిఏ బా, కీ, కేఈఈ కీ, బాకీ, బిఏ కేడబ్ల్ఈ బాకీ. చీమ, చీమ తెలుగులో రాయండి, చీమ, చీమ, చీమ తెలుగులో చీమ, చీమ, చీమ. దీన్ని ఇంగ్లీష్లో చీ అంటే సిహెచ్ డబల్ఈ చీ, సిహెచ్ డబల్ఈ చీ, మా ఎంఏ మా, చీమా, సిహెచ్ డబల్ఈ ఎంఏ చీమా, చీమా, సిహెచ్ డబల్ఈ ఎంఏ చీమా. మీట, 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 మీట తెలుగులో చూడండి, మీ మాకు గుడి దీర్ఘం ఇస్తే మీ టా, మీట,
మీటా, దీన్నే ఇంగ్లీష్తో రాయమంటే మీ, ఎండబ్ల్యూఈ మీ టా, టిఏ టా, మీటా, ఎండబ్ల్యూఈటిఏ మీటా, ఎండబ్ల్యూఈటిఏ మీటా. లాఠీ, లాఠీ తెలుగులో రాయండి, లాఠీ. ఎస్, లాకు దీర్ఘం ఇస్తే లా, ఠీ పెద్ద ఠాకి గుడి దీర్ఘం ఇస్తే ఠీ, లాఠీ, లాఠీ. దీన్ని ఇంగ్లీష్లో రాయమంటే ఎల్ఏ లా టీ, టీడబ్ల్యూఈ లాఠీ, లాఠీ, ఎల్ఏ టీడబ్ల్యూఈ రాయండి చాలు, లాఠీ, ఎల్ఏ టీడబ్ల్యూఈ లాఠీ. టీకా, టీకా, టీకా తెలుగులో టీకా, 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 టీడబ్ల్యూఈకేఏ టీకా, టీడబ్ల్యూఈకేఏ టీకా. టీకా, సీసా, 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 సి, సి, సా, సీసా, 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 సీసా. ఇంగ్లీష్లో ఎస్డబ్ల్యూసి సా, ఎస్ఏ సీసా, ఎస్డబ్ల్యూఎస్ఏ సీసా, ఎస్డబ్ల్యూఎస్ఏ సీసా. తీరిక, 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 తీరిక తెలుగులో తీరిక, తెలుగులో తాకు గుడి దీర్ఘము, రాకు గుడి క, తీరిక, తీరిక. ఇంగ్లీష్లో తీరిక అన్నప్పుడు టీడబ్ల్యూఈ తీ రాసి రీ ఆర్ఐకేఏ కా, తీరిక. లేదు టీహెచ్ ఈఈ ఆర్ఐకేఏ రాసినా పెద్ద తప్పేం లేదు, కానీ కొంచెం పెద్ద పదం అవుతుంది కాబట్టి టీఈఏ రాయండి చాలు, తీరిక ఇంతే రాయండి, టీడబ్ల్యూఈఆర్ఐకేఏ తీరిక, తీరిక, టీడబ్ల్యూఈఆర్ఐకేఏ తీరిక. ఇక చివరికి ఇంకొక పదం మిగిలింది, పీలిక, 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 పీలిక తెలుగులో పీలిక, 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 పీలిక. ఎస్, పీ, పీడబ్ల్యూఈ పీ, లి, ఎల్ఐలి కా, కేఏ కా, పీలిక, పీడబ్ల్యూఎల్ఐకేఏ పీలిక, పీడబ్ల్యూఎల్ఐకేఏ పీలిక. సో చూశారు కదా మై డియర్ ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు చూసినవన్నీ కూడా పెద్ద ఈకు సంబంధించినటువంటి పదాలు. సో ఇప్పుడు ఒక్కొక్కరు క్లియర్గా మాట్లాడండి, అందరినీ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు అందరూ ఆన్సర్స్ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఎస్ కమాన్. టీపీ, THEEPA, TP.
DEEPI తీపి. ఓకే. నెక్స్ట్ దీప. DEEPA దీప. దీప. DEEPA దీప. దీప. కొంతమంది డిహెచ్ అని అంటుంటారు, సరే డిఈ రాయండి చాలు. డి. నెక్స్ట్ ఇంకొకటి తీగా. THEEGA అట్లా తీగా. తీగా జిఏ. తీగ. నెక్స్ట్ దీవి. DHEEVI దీవి. DHEEVI రాయండి చాలు. దీవి. నెక్స్ట్ నీలి. NEELI నీలి. నీలి. NEELI నీలి. నెక్స్ట్ నీడ. NEEDA నీడ. NEEDA నీడ. నెక్స్ట్ బీరా. BEERA బీరా. BEERA. తీటా. తీటా. THEETA తీట. నెక్స్ట్ కీలు. KEELU కీలు. కీలు. KEELU కీలు. లీలా. LEELA లీలా. లీలా. వీరా. VEERA వీరా. VEERA వీరా. చీరా. CHEERA చీర. CHEERA చీర. చీడా. CHEEDA చీడ. చీడ. బీదా. BEEDHA BEEDA రాసి. ఓకే. నీది. NEEDHI DHI కాదు, నీది అన్నప్పుడు ఐ రాసేయండి చాలు. ఓకే సార్. సీత. సీతకి టీఏ రాయండి. ఒకవేళ గీత అని వస్తే THA రాయండి, బాగుంటది. ఓకే సార్. పీట. 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 జీడి. JEEDI జీడి. వీణా. వీణా. కానీ. గీత. GEETHA గీత. పీపా. 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 పీప. బాకీ. BAKEE బాకీ. చీమా. చీమ. మీట. లాఠీ. LATEE చాలు. టీకా. టీకా. సీసా. తీరిక. తీరిక. లేదా TEE. తీరిక అనేది ఇక్కడ కొంచెం పెద్ద పదమే, 3 అక్షరాలు ఉంది కాబట్టి ఇంగ్లీష్ లో పోయేసరికి 6 అవుతుంది కాబట్టి TEE రాయండి చాలు. తీరిక. ఒకవేళ TH రాస్తే కూడా ఏం తప్పేం లేదు. పీలిక. పీలిక. PEELIKA. కీలక రాయండమ్మా. కీలక. కీలక. కీలక.
కీలక. కీలక. తెలుగులో చూడండి, కీలక. 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 సౌండ్ చేయొద్దండమ్మా, మీతో అవసరం లేదు, అందరు మ్యూట్ పెట్టేసుకోండి. కీలక. ఇంగ్లీష్లో ఏం రాస్తారు రాయండి. కీలక. కేఈఈ కీ లా ఎలియేలా క కేక కీలక. 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 కేఈఈఎల్ఏకేఏ కీలక. కీలక. కేఈఈఎల్ఏకేఏ కీలక. నెక్స్ట్ ఇంకొక పదము వినీల. 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 ఇంగ్లీష్లో విఐవి నీ ఎన్ఈఈ ఎన్ఈఈ వినీ లా ఎల్ఏ లా వినీల. విఐఎన్ఈఈఎల్ఏ వినీల. విఐఎన్ఈఈఎల్ఏ వినీల. విఐఎన్ఈఈఎల్ఏ వినీల. అలీనా. 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 తెలుగులో రాయండి. అలీనా. అలీనా. తెలుగులో ఆ లీ నా. అలీనా. అలీనా. ఇంగ్లీష్లో ఏ ఆ అంటే ఏ అలీనా. లీ ఎల్డబల్ఈ అలీనా. యాక్చువల్గా ఆలీనా. ఆలీనా. ఓకే. ఆలీనా. ఆలీనా. ఏఎల్ఎల్ఈఎన్ఏ ఆలీనా. ఆలీనా. మీగడ. 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 తెలుగులో మీ మాకు దీర్ఘమిస్తే మీ గడ. మీగడ. 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 స్పెల్లింగ్ ఎంఈఈ మీ గా జిఏ గా డా డిఏ మీగడ. ఎంఈఈజిఏడిఏ మీగడ. మీగడ. ఎంఈఈజిఏడిఏ మీగడ. మీగడ. నీరజ. 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 తెలుగులో నీ నాకు దీర్ఘం నీ గుడి దీర్ఘం నీ నాకు గుడి దీర్ఘం నీ రా జా నీరజ. నీరజ. ఇంగ్లీష్లో ఎన్ఈఈ నీ రా ఆర్ఏ జా జేఏ నీరజ.
NEERAJA నీరజ. NEERAJA నీరజ. నీరజ. NEERAJA నీరజ. తనిఖీ. నెక్స్ట్ తనిఖీ. 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 త ని కి. తనిఖీ. 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 ఇంగ్లీష్లో తనిఖీ. TA రాయొచ్చు, కొంతమంది THA రాస్తానన్నా తప్పేం లేదు. కానీ ఏమంటే ఇక్కడ పెద్ద పదం ఉంది కాబట్టి, కొంచెం పెద్ద పదమే కాబట్టి TA రాసినా సరిపోతుంది. తని NI తని కీ KEE తనిఖీ. 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 TANIKEE తనిఖీ. తనిఖీ. TANIKEE తనిఖీ. TH రాసినా తప్పేం లేదమ్మా. తనిఖీ. అయిపోయా. నెక్స్ట్ ఇంకొక పదము దీపిక. 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 తెలుగులో దాకు గుడి దీర్ఘమిస్తే దీపి గుడి క దీపిక. దీపిక. DEE ది PIP KA. ఇది కొంచెం పేరు పెద్దగానే ఉంది కాబట్టి DHE రాసినా ఓకే, డైరెక్ట్గా DE రాసినా ఓకే. నిన్న కూడా చెప్పుకున్నాం మనం, దీపావళి అన్నప్పుడు DE రాస్తాం మామూలుగా, PAVALI రాస్తాం, దీపావళి ఇలా రాస్తాం. ఓకే, సో DE రాయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. అలాగే సేమ్ టు సేమ్ దీపిక DEPIKA దీపిక DEPIKA దీపిక. నెక్స్ట్ ఇంకొక పదము బదిలీ. 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 మార్నింగ్ సార్. మార్నింగ్. మార్నింగ్. బదిలీ. బదిలీ. తెలుగులో బదిలీ. బదిలీ. ఇక్కడ చిన్నగా ఒక చిన్న పొరపాటు చేయవచ్చు, మామూలుగా ఇంగ్లీష్లో రాసేవాళ్ళు. బదిలీ చూడండి, BADILIA రాసాము. ఇక్కడ కామన్గా బదిలీ అంటే LEE వస్తుంది కదా సార్ అని అడగవచ్చు. ఇక్కడ బదిలీ అన్నప్పుడు ఇంత ఇంత రాయాల్సిన అవసరం లేదు. చిన్న లీ అయినా పెద్ద లీ అయినా LI రాయండి చాలు. బదిలీ. ఇది మన జ్ఞానం, అది అంతే. బదిలీ అనాలి. బదిలీ రాసేటప్పుడేమో బదిలీ అంటాం, చెప్పేటప్పుడు చదివేటప్పుడు బదిలీ అయ్యింది అంటాం. కానీ రాసేటప్పుడేమో BADILI రాయండి చాలు. అది మీరు డబల్ రాసినా పెద్ద తప్పేం లేదు. లేదా తెలుగులోనే మార్చేసుకోండి, బదిలీ అని ఈ విధంగా రాసుకోండి చాలు. బదిలీ BADILI బదిలీ. బదిలీ. ఇక DHI రాస్తాం సార్ అనే వాళ్ళు కూడా ఉంటారు. BADHI కదా సార్, డి అంటే DHI కదా, అలా కూడా రాసే వాళ్ళు ఉన్నారు. ఇంకా పూర్తిగా రాస్తే ఇంత పెద్దగా అవుతుంది, చదివేటప్పుడు విచిత్రంగా ఉంటుంది. ఇదైతే సింపుల్గా BADILI అంతే. బదిలీ. బదిలీ అన్నప్పుడు BADILI అయిపోయి క్లీన్. బదిలీ. BADILI ఇదొక రకము. BADHILEE బదిలీ ఇదొక రకము. BADILEEE అనేది ఒక రకము. ఇన్ని రకాలు ఉన్నాయి, కానీ ఇది రాస్తే బాగుంటుంది అని చెప్తున్నా అంతే. ఓకే సార్, బడిలీ అంటే ఇంకోటి వస్తుంది కదా సార్, డా వస్తుంది అమ్మ కదా సార్. బడిలీ అట్లా కాదు నాన్న, బదిలీ అయింది అంటాం. నాకు బదిలీ అయింది అంటాం, అట్లా చేంజ్ బదిలీ అంటాం. బడిలీ అనం, ఎవరు అనం.
బడిలి అని. ఇంకొక పదం కిరీటి. 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 చూడండి, కి కాకు గుడి, రాకు గుడి దీర్ఘము, టి కిరీటి. 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 కి అంటే కేఐ, రీ ఆర్డబ్ల్ఈ టిఐటి కిరీటి. కేఐ ఆర్డబ్ల్ఈ టిఐ కిరీటి. కిరీటి. కేఐ ఆర్డబ్ల్ఈ టిఐ కిరీటి. కిరీటి. కేఐ ఆర్డబ్ల్ఈ టిఐ కిరీటి. నెక్స్ట్ ఇంకొక పదము చీకటి. 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 తెలుగులో చీ తాకు గుడి దీర్ఘం ఇస్తే చీ క టి చీకటి. చాకు గుడి దీర్ఘము కాటి చీకటి. దీన్ని ఇంగ్లీష్లో చీ అంటే సిహెచ్ డబల్ ఈ, కంపల్సరీ సిహెచ్ డబల్ ఈనే రాయాలి. చీ కా కేఏ కా టి టిఐటి చీకటి. సిహెచ్ డబల్ ఈ కేఏటిఐ చీకటి. చీకటి. సిహెచ్ డబల్ ఈ కేఏటిఐ చీకటి. నెక్స్ట్ ఇంకొక పదము తీయని. 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 తెలుగులో తాకు గుడి దీర్ఘము తీ య ని తీయని. 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 ఇంగ్లీష్లో దీని స్పెల్లింగు మామూలుగా పదము పెద్దగా అయిపోయింది. తీ అన్నప్పుడు టీ రాయండి చాలు. తీయా వైఏ నీ ఎన్ఐని తీయని. టీహెచ్ఈఈ వైఏ ఎన్ఐ రాసినా తప్పేం లేదు, కానీ ఇంకా ఎందుకు పెద్ద పదం ఉంది కదా తీయని అని టీఈ వైఏ ఎన్ఐ రాయండి చాలు. ఇలా రాసినా కూడా మిమ్మల్ని తప్పు పట్టము. మిమ్మల్ని ఎవరు తప్పు పట్టరు. తీయని. నెక్స్ట్ మీసము. 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 మీ మాకు దీర్ఘము గుడి దీర్ఘము, మాకు గుడి దీర్ఘము సాము మీసము. మీసము. ఇంగ్లీష్లో మీ అంటే ఎండబ్ల్ఈ మీ, సా అంటే ఎస్ఏ, ము అంటే ఎంయు మీసము. 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 నెక్స్ట్ ఇంకొకటి బాగా వినండి ఇప్పుడు. బీర తీగ. బీర తీగ. బీర తీగ. బీర తీగ. తెలుగులో చూడండి బీర తీగ. బీర తీగ. బీర తీగ. బీర తీగ. దీన్ని ఇంగ్లీష్లో బి అంటే బి డబల్ ఈఈ, బి డబల్ ఈఈ సారీ బి డబల్ ఈ బి రా ఆర్ఏ బీరా. బి డబల్ ఈ ఆర్ఏ బీరా. బి డబల్ ఈ ఆర్ఏ బీరా. తీగా టీఈజిఏ రాసినా ఓకే, లేదా టీహెచ్ డబల్ ఈజిఏ రాస్తాను అన్నా తప్పేం లేదు. బీరతీగా కలిపి రాసేటప్పుడు టీఈ రాయండి. ఒకవేళ ఏమన్నా మీరు ఇడగొట్టేటప్పుడు కావాలంటే బీరా ఒకటి తీగ ఒకటి టీహెచ్ డబల్ ఈజిఏ రాసినా తప్పేం లేదు. నో ప్రాబ్లం ఎట్ ఆల్. బీర తీగ. బిఈఆర్ఏ టిహెచ్ఈజిఏ బీర తీగ.
నెక్స్ట్ ఇంకొక పదము సీతవీణ. 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 తెలుగులో సీతవీణ. ఇక్కడ చూడండి, సాకు గుడిదీర్ఘము సీత, వీణ వాకు గుడిదీర్ఘము నా. సీతవీణ. సీతవీణ. ఇంగ్లీష్లో సిఎస్డబ్ల్ఈసి త టిఏ త. లేదు సీత అంటే ఎస్డబ్ల్ఈటిహెచ్ఏ రాసిన అంటే కూడా తప్పేం లేదు, మీరు తప్పు పట్టుకోవద్దండి. వీణ అన్నప్పుడు వి అంటే విడబ్ల్ఈ, నా అంటే ఎన్ఏ, అయిపోయా, క్లీన్ బర్డ్. సీత వీణ. ఎస్డబ్ల్ఈటిఏ రాస్తారు కొంతమంది, టిహెచ్ఏ అని కూడా రాస్తారు సీత. ఓకే, సీత వీణ. ఎస్డబ్ల్ఈటిఏ విఈఎన్ఏ, సీత వీణ. నెక్స్ట్ నీటి పీప. బాగినండి, ఇని రాయండి. నీటి పీప. నీటి పీప. నీటి పీప. నీటి పీప తెలుగులో చూడండి, నీటి నీటి పీప. పీప. నీటి పీప. నీటి పీప. నీటి పీప. నీటి ఎన్ఈఈ టిఐటి నీటి ఎన్డబ్ల్ఈటిఐ నీటి. పీప పిఈఈ పిడబ్ల్ఈ పి పా పిఏ పా. నీటి పీప. ఎన్డబ్ల్ఈటిఐ పిఏ నీటి పీప. నీటి పీప. ఎన్డబ్ల్ఈటిఐ నీటి పీప పిడబ్ల్ఈపిఏ నీటి పీప. నెక్స్ట్ ఇంకొక పదము లీలపాట. లీలపాట. లీల పాట. లీలపాట. లీల పాట. లీలపాట. తెలుగులో లీల పాట. లీల పాట. లీల పాట. ఏం మహి రాస్తున్నావా? రాస్తున్నాను సార్. ఓకే ఓకే, ఫాస్ట్ పెరిగిందా లేదా ఇంకా? పెరిగింది సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. లీల పాట. లీ అంటే ఎల్డబ్ల్ఈ లీ, లా ఎల్ఏ లా, లీల పాట పిఏటిఏ పాట. లీల పాట. ఎల్డబ్ల్ఈఎల్ఏ లీల పాట పిఏటిఏ పాట. లీల పాట. లీలా ఎల్డబ్ల్ఈఎల్ఏ లీలా పాట పిఏటిఏ లీల పాట. నెక్స్ట్ చలిచీమ. చలిచీమ రాయండి. చలిచీమ. చలిచీమ. తెలుగులో చ చలి చలి చీమ. చీమ. చలి చీమ. చాకు గుడి దీర్ఘము చీమ. చీమ. చలి చలి చీమ. ఇంగ్లీష్లో చా సిహెచ్ఏ చా, లీ ఎల్ఐ, చీ సిహెచ్డబ్ల్ఈ, మా ఎంఏ. చలి చీమ. చలి చీమ. సిహెచ్ఏఎల్ఐ సిహెచ్డబ్ల్ఈఎంఏ చలి చీమ. చలి చీమ. సిహెచ్ఏఎల్ఐ సిహెచ్డబ్ల్ఈఎంఏ చలి చీమ. చలి చీమ అయిపోయిందా? పాల సీసా. పాల సీసా రాయండి. పాల సీసా.
పాల సీసా. తెలుగులో పాల పాల సీసా సీసా పాల సీసా పాల సీసా పాల సీసా. ఇంగ్లీష్ లో దీని స్పెల్లింగ్ పిఏఎల్ఏ పాల సీసా SEESA సీసా పాల పిఏ పాల ఎలేలా పాల సీసా SEESA సీసా పాల సీసా పాల సీసా PALASEESA పాల సీసా. దీపం నీడ దీపం నీడ దీపం నీడ దీపం నీడ దీపం నీడ దీపం 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 నీడ నీడ దీపం నీడ దీపం నీడ దీపం నీడ దీపం DEEPAM దీపం డి అంటే డిఈ రాయించాలి ఎందుకంటే పెద్ద పెద్ద పదం కాబట్టి దీపం పిఏప సున్నా కాడ అమ్మ అంటున్నాం చూడమ్మా ఇప్పుడు సున్నా కాడ అమ్మ అంటున్నాం కాబట్టి ఎం రాసిన ఓకే. దీపం నీడా NEEDA నీడా దీపం నీడా దీపం నీడా DEEPAM NEEDA దీపం నీడా. నెక్స్ట్ చీకటి గది చీకటి గది చీకటి గది తెలుగులో రాయండి చీకటి గది తెలుగులో చీకటి చీకటి చాకు గుడి దీర్ఘం ఇస్తే చీకటి చీకటి గది గది చీకటి గది చీకటి గది చీకటి గది. చీ అంటే CHEE చీ కా KA కా టి TIT గా GA గా ది DI గది అన్నప్పుడు GADHI అంటానంటే తప్పేం లేదు రాయొచ్చు. చీకటి గది CHEEKATI చీకటి గది GADI రాయొచ్చు GADHI కూడా రాయొచ్చు తప్పేం లేదు. చీకటి గది CHEEKATI చీకటి గది GADI గది చీకటి గది. చీర పీలిక చీర పీలిక చీర పీలిక తెలుగులో చీర 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 పీలిక పీలిక చీర పీలిక పాకు కుడి దీర్ఘం ఇస్తే పీలిక చీర పీలిక. దీన్ని ఇంగ్లీష్ లో చీర CHE చీర పీలిక PEEP లీలి కా KA కా చీర పీలిక CHEERA PEELIKA పీలిక చీర పీలిక చీర పీలిక CHEERA చీర పీలిక PEELIKA పీలిక చీర పీలిక. లీల పలక లీల పలక లీల పలక లీల పలక లీల పలక లీల పలక లీల పలక. ఉండమ్మా చెప్పొద్దండి లేండమ్మా లేదంటే మ్యూట్ పెట్టమ్మా ఫస్ట్ మ్యూట్ పెట్టేసి మీరు పలుకోండి ఏం కాదు. లీల పలక లీల పలక. లీలా LEE
లా ఎలియేలా లీల పలక పలక పిఏఎల్ఏకేఏ లీల పలక ఎల్డబ్ల్యూఎల్ఏ లీల పలక పిఏఎల్ఏకేఏ పలక లీల పలక లీల పలక లీల పలక ఎల్డబ్ల్యూఎల్ఏ లీల పలక పిఏఎల్ఏకేఏ లీల పలక. నెక్స్ట్ మీగడ తీపి మీగడ తీపి మీగడ తీపి మీగడ తీపి తెలుగులో మీగడ మాకు గుడి దీర్ఘం ఇస్తే మీ గడ మీగడ తీపి తాకు గుడి దీర్ఘం ఇస్తే తీ పి పాకు గుడి. సో మీగడ తీపి మీగడ తీపి మీ ఎండబ్ల్యూ మీ గా జిఏ డా డిఏ మీగడ తీపి టిడబ్ల్యూ పిఐ తీపి మీగడ తీపి మీగడ తీపి ఎంఈఈ జిఏడిఏ మీగడ తీపి టిడబ్ల్యూపిఐ రాయొచ్చు టిహెచ్డబ్ల్యూపిఐ రాస్తాను సార్ అన్నా కూడా మిమ్మల్ని ఎవరు తప్పు పట్టకూడదు. ఓకే తీపి మీగడ తీపి ఎంఈఈజిఏడిఏ లేదా ఎండబ్ల్యూజిఏడిఏ మీగడ తీపి టిడబ్ల్యూపిఐ రాయొచ్చు టిహెచ్డబ్ల్యూపిఐ అని కూడా రాయొచ్చు. మీగడ తీపి పేరు పెద్దది చూసుకొని రాయండి. చీమ నడక చీమ నడక చీమ నడక చీమ నడక చీమ నడక తెలుగులో చీమ 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 నడక నడక చీమ నడక చీమ నడక చీమ నడక. ఇంగ్లీష్లో దీని స్పెల్లింగ్ చీమ సిహెచ్డబ్ల్యూ చీమ ఎంఏ మా చీమ నడక ఎన్ఏ నా డా డిఏ డా కా కేఏ కా చీమ నడక సిహెచ్డబ్ల్యూఎంఏ చీమ నడక ఎన్ఏడిఏకేఏ నడక చీమ నడక సిహెచ్డబ్ల్యూఎంఏ చీమ నడక ఎన్ఏడిఏకేఏ చీమ నడక. పాలమీగడ 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 తెలుగులో పాల పా పాకు దీర్ఘము లా పాల మీగడ మీ మాకు గుడి దీర్ఘము మీగడ పాలమీగడ. ఇంగ్లీష్లో పాల పిఏఎల్ఏ పాల మీగడ ఎండబ్ల్యూజిఏడిఏ మీగడ పాలమీగడ. పాలమీగడ పిఏఎల్ఏ ఎంఈఈజిఏడిఏ పాలమీగడ పాల పిఏఎల్ఏ మీగడ ఎండబ్ల్యూజిఏడిఏ పాలమీగడ. సీత నడక సీత నడక సీత నడక తెలుగులో సీత సాకు గుడి దీర్ఘం ఇస్తే సీత నడక సీత నడక సీత నడక. సీత ఎస్డబ్ల్యూటిఏ రాయొచ్చు లేదా ఎస్డబ్ల్యూటిహెచ్ అని కూడా రాయొచ్చు. నడక ఎన్ఏడిఏకే ఇది కరెక్ట్ ఉంది. సీత నడక ఎస్డబ్ల్యూటిఏ లేదా టిహెచ్ఏ సీత నడక ఎన్ఏడిఏకేఏ సీత నడక. గీత నడక గీత నడక గీత నడక గాకు గుడి దీర్ఘం ఇస్తే గీత నడక
గీత నడక, గీత నడక, గీత నడక. జీఈఈ గీత టిఏ లేదు, నేను జీఈటిహెచ్ఏ రాస్తానన్నా తప్పేం లేదు, రాసుకోండి, తప్పు లేదు. నడక ఎన్ఏడిఏకేఏ నడక. గీత నడక, గీత నడక. జీఈటిహెచ్ఏ రాయొచ్చు, టిఏ రాయొచ్చు. గీత నడక ఎన్ఏడిఏకేఏ గీత నడక. గీత పలక, గీత పలక, గీత పలక. రాయండమ్మా. గీత పలక. తెలుగులో చూడండి, గాకు గుడి దీర్ఘం ఇస్తే గీత, సారీ రాంగ్ పడింది కదా ఇది. ఒక్క సెకండ్ అట్లే ఉండండి. ఉండమ్మా. గీత నడక అన్నా కదా, గీత అట్లే ఉండండి. నడక రాంగ్ ఉంది ఇక్కడ, అదే అలాగే ఉంది. నడక, నడక, గీత నడక, గీత నడక. గీత నడక ఫస్ట్ అయిపోయింది సార్, రెండోసారి ఇది గీత పలక. కరెక్ట్ ఉందా ఇది? ఉండండి, సారీ ఫర్ దట్, ఒక్క నిమిషం ఉండండి. గీత నడక అయిన తర్వాత గీత పలక అయినాయి కదా. ఓకే, ఫైన్ ఫైన్ ఫైన్. ఓకే, గీత పలక, గీత పలక. ఓకే, రెండు ఉన్నాయిలేండి. ఓకే, పలక, గీత పలక. పలక, గీత మామూలే, జీఈఈటిఏ లేదా జీఈఈటిహెచ్ఏ రాయండి, తప్పేం లేదు. పలక పిఏఎల్ఏకేఏ గీత పలక. జీఈఈటిఏ లేదా టిహెచ్ఏ రాయండి, పలక పిఏఎల్ఏకేఏ రాయండి, నో ప్రాబ్లం. గీత పలక, జీఈఈటిఏ పిఏఎల్ఏకేఏ గీత పలక. నెక్స్ట్ ఇంకొకటి, పీట మీద జాడి. మూడు పదాలు. పీట మీద జాడి, పీట మీద జాడి, పీట మీద జాడి, పీట మీద జాడి. మూడు దో. పీట మీద జాడి, పీట, పీట మీద, మీద జాడి, పీట మీద జాడి. ఇంగ్లీష్లో పీట, పిడబ్ల్యూఈటిఏ పీట, మీద, ఎండబ్ల్యూ మీద, డిఏ మీద, పీట మీద జాడి, జేఏడిఐ జాడి, పీట మీద జాడి. పిడబ్ల్యూఈటిఏ పీట, ఎండబ్ల్యూడిఏ మీద, జేఏడిఐ జాడి, పీట మీద జాడి, పీట మీద జాడి. పిఈఈటిఏ ఎంఈఈడిఏ మీద, జాడి జేఏడిఐ, పీట మీద జాడి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్, లాస్ట్ అండ్ ఫైనల్. ఇక పలక మీద గీత, పలక మీద గీత. ఇక్కడ కూడా మూడు ఉన్నాయి. పలక మీద గీత, పలక మీద గీత, పలక మీద గీత. తెలుగులో చూడండి ఇప్పుడు, పలక మీద గీత. సౌండ్ ఎక్కువ అమ్మా, సౌండ్ ఎక్కువ. పలక మీద గీత, పలక మీద గీత. దీన్ని ఇంగ్లీష్లో పలక, పిఏఎల్ఏ పలక, కేఏ పలక మీద, ఎంఈఈ మీద, డిఏ మీద, గీత, జీడబ్ల్యూటిఏ గీత, పలక మీద గీత. చాలు, పలక మీద గీత, పలక మీద గీత. ఓకే అమ్మా, ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందమ్మా అందరికి ఎవరికైనా? ఇవన్నీ ఈకు సంబంధించిన పదాలు. ఓకే, ఒకసారి అందరూ ఫాస్ట్ గా చెప్పడానికి ప్రయత్నం చేసేయండి. ఇక సార్ చిన్న డౌట్ సార్. చెప్పమ్మా. సార్ పలక మీద గీతలో హెచ్ లేదు సార్, హెచ్ రాయలేదు. చెప్తా. ఇప్పుడు
పలక, ఇది సపరేట్, ఇది దీంతో సంబంధం లేదు ఇక. ఓకే, Yes, sir. పలక మీద MEEDHA రాసే కన్నా ఎందుకు సింపుల్ గా MEEDA రాయి అయిపోయాయి కదా. Yes. ఆటోమేటిక్ మీద అంటే సెట్ అయిపోద్ది, అదేం పెద్ద తప్పేం కాదు. ఓకే, మీద ఇలా గీత మాత్రం THA రాసినా ఓకే. ఇది THI రాసిన. అట్లా సీతకి THA రాస్తే అందం ఉంటదమ్మా ఈ పదము. గీతకి ఇలా రాస్తే బాగుంటది, చూసుకోండి. లేదా సీతని కొంతమంది ఏం చేస్తారంటే SEETA రాస్తారు, గీత కాడ GETHA రాస్తారు. చూసుకోండి, అది ఏం తప్పేం లేదు, రెండు రాసినా ఏం తప్పేం లేదు, రెండు రకాలుగా రాయొచ్చు, ఏం కాదు. పలక మీద గీత అంతే. సౌండ్ అమ్మా, సౌండ్ తల్లి. రైట్, ఓకేనమ్మా. ఇప్పుడు సెల్ఫ్ గా పోదాము. కీలక చెప్పుకుంటారండి మరి. KELAKA కీలక. నెక్స్ట్ వినీలా. వినీలా VINEELA వినీలా. ఆలీనా. LEENA ఆలీనా. మీగడ. MEEGADA మీగడ. నీరజ. 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 తనిఖీ. తనకి TANIKEE. కొంతమంది THA రాస్తారు, రాయండి తప్పేం, కానీ DA రాస్తే అయిపోద్ది పని. నెక్స్ట్ దీపిక. 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 బదిలీ. బదిలీ. కిరీటి. చీకటి. మీసము. బీరతీగ. బీరతీగ TEEGA. సీతవీణ. మా సౌండ్. సీతవీణ. నీటి పీప. నీటి పీప. లీలపాట. లీలపాట. చలిచీమ. పాలసీస. దీపం నీడ. చీకటి గది. చీకటి గది అంతే. చీర పీలిక. చీర పీలిక. లీల పలక అనాలా? ఫస్ట్ పేరు పలకాలా, పలికిన తర్వాత పదం పలకాలా, పలికిన తర్వాత లీల పలక. LEELA లీల పలక. PALA. మీగడ. మీగడ. తీపి. మీగడ. MWEGA రాయొచ్చు, THE కూడా రాయొచ్చు, తప్పలేదు. చీమనడక. చీమనడక.
పాలమీగడ. పాలమేగడ. సీత నడక. సీత నడక. సీత పలక. పీట మీద జాడి. పలక మీద గీత. విద్యార్థులకు శుభవార్త. 15 బేసిక్ పుస్తకాలు మొత్తం అఆల దగ్గర నుండి ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ను కూడా చాలా సులభంగా అనర్గళంగా చదివేటట్టుగా నేర్పించే ఈ 15 బేసిక్ పుస్తకాలు ఇప్పుడు కేవలం 1500 రూపాయలు. ఈ పుస్తకాలు మాకు కావాలి అనుకునేవారు వెంటనే క్రింది కనిపిస్తున్నటువంటి నంబర్కు కాల్ అయినా చేయండి, వాట్సాప్ అయినా చేయండి. మా సెల్ నంబర్ మరియు వాట్సాప్ నంబర్ రాము 9390495239.